నమస్కారం సార్. నమస్తే అండి. దాదాపు ఒక 5 ఏళ్ల విరామం తర్వాత పాలిటిక్స్ యాక్టివ్ అయ్యారు. ఎలా ఉంది సార్ రెస్పాన్స్ జనాల్లో? జనాల్లో రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. నేను 2009 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా పనిచేశాను. 2019లో నేను శాసనసభ్యుడిగా ఓటమి పాలయ్యాను. ఓటమి చెందిన తర్వాత ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. కానీ ప్రజలకు మాత్రం అందుబాటులోనే ఉంటున్నాను. అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు టికెట్ ఇవ్వడంతో మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. మళ్ళీ మీరు పాలిటిక్స్లో యాక్టివ్ కావాలనే ఆలోచన మీదే సార్, లేకపోతే జనసేన నుంచి వచ్చిందంటారా? జనసేన నుంచి వచ్చిందండి. నేను యాక్టివ్ అవ్వాలని అనుకోలే. పవన్ కళ్యాణ్ గారు పిలిచిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఓకే, అది అసలు వద్దు, ఇంటి పట్టినే ఉందాం అనుకున్నా మీరు, పాలిటిక్స్ ఇంకేం వద్దని చెప్పి అనుకున్నాం. అంటే పిలిచి ఏం మాట్లాడారు సార్? పవన్ కళ్యాణ్ గారు మంచివారు రాజకీయాలకు రావాలి, నిజాయితీ పరులు రాజకీయాలకు రావాలి, న్యాయంగా పరిపాలించే వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి ఆలోచన చేశారు ఆయన. అంటే గతంలో ఒకసారి మీ మీద అలిగేషన్స్ కూడా చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు, అవన్నీ మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిందంటారా? అప్పుడు కూడా పెద్ద విశేషమైన ఎలిగేషన్స్ ఏమీ చేయలేదు ఆయన నా మీద. నేనంటే మంచి సాఫ్ట్ కార్నరే. ఆయన ఒక మాట చెప్పారు, 2019లో నేను మీతో పరిచయం లేదు, మీతో పరిచయం ఉన్నట్లయితే మీ మీద పోటీ చేసేవాడిని కాదు, మంచి వాళ్ళని పాడు చేయడం నాకు ఇష్టం ఉండదు, మంచి వాళ్ళని నేను బాగా చూస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడించిన వ్యక్తి గద్దె శ్రీనివాస్తో మీరు తలబడబోతున్నారు. అవును. ఎలా ఉండబోతుంది రిజల్ట్ అనుకుంటున్నారు మీరు? ఇది విజయం ఖాయమైపోయింది. ఎందుచేత ఖాయమైందంటే 2019లో నాకు 54,000 ఓట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి 62,000 ఓట్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసిన వలన ఇప్పుడు 1,15,000 ఓట్లు పైచిలకు వచ్చినాయి. ఇప్పుడు అది కాకుండా ప్రజల్లో జనసేన మీద విపరీతమైన ఆదరణ పెరిగింది. సార్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది సార్ జనరల్గా? ఇప్పుడు త్రిపురాకి టికెట్ ఇవ్వలేదు కదా, ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందా? త్రిపురాకి టికెట్ ఇస్తారని మేము కూడా ఆశించాం. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను బట్టి కేంద్రం మరి అది ఆలోచన విధానాన్ని బట్టి త్రిపుల్ గారికి ఇవ్వకోకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకి ఇవ్వటం జరిగింది. దానివలన పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ మేము ఎవరికైతే టికెట్స్ ఇస్తారో వారికి కలుపుకొని చేసుకెళ్లే బాధ్యత మేము తీసుకుని ఆయన గెలిపించడానికి మేము 7 ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నం చేస్తాం. వెంకటపతిరాజుకి ఇప్పుడు ఈయన అలకపోనితే త్రిపుల రఘురామకృష్ణరాజు అలకపోవటం అనేది బహుశా జరగకపోవచ్చు. ఆయన తొందరపడి అలకలు అటువంటివి చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే మీ మీద ఒక్కసారి పాలిటిక్స్లో వచ్చిన తర్వాత అలిగేషన్సే ఉండవు ఏమని చెప్పి చాలా సాఫ్ట్గా పాలిటిక్స్ చేస్తుంటారు పెద్ద మనిషి తర రాజకీయాలు. ఒకటే ఒక అలిగేషన్స్ వస్తూ ఉంటుంది అంత అని చెప్పి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఆ అలిగేషన్ చేశారు. తాగునీటికి సంబంధించి ప్రాజెక్టు, రక్షిత మంచినీటికి సంబంధించిన ప్రాజెక్టు ఒక 40 నుంచి 50 ఎకరాలు ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు తక్కువ ధరకు రామాంజనేయులు గారు అని అంటారు. దానివల్ల ఆ పథకం ఆగిపోయింది అని అంటారు. అది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను రాజశేఖర్ రెడ్డి గారిని కలవటం జరిగింది. అయ్యా మాది తీర ప్రాంతం, భీమవరం మండలం. తీర ప్రాంతంలో చెరువు తవ్విన ఉప్పు నీరు అయిపోద్ది. ఉప్పు నీరు రాని చోట ఒక 50 ఎకరాలు ఒకే చోట చెరువు తవ్వి కింద ప్రాంతాలకు అందించినట్లయితే శాశ్వత మంచినీటి పరిష్కారం ఏర్పడుతుంది. మీరు మాకు ఆ స్కీమ్ ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నేను కోరటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఆమోదించి నువ్వు ల్యాండ్ ఎక్విజిషన్ చేయి, నేను శాంక్షన్ ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారి మాట తీసుకుని నేను అనాకోడేరి దగ్గర 50 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ప్రపోజల్ తయారు చేశాను. దాంట్లో 17 ఎకరాలు మా కంపెనీ ప్రసాద్ కంపెనీ వారిదేను, కనుమ 33 ఎకరాలు బయట చిన్న రైతులది. మొత్తం 50 ఎకరాలు సేకరించారు. 50 ఎకరాలు.
50 ఎకరాల్లో 17 ఎకరాలు ప్రసాదం కంపెనీ వాడితే వాడిని సేకరించవలసిన పని లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు వాళ్ళు. తక్కువ ధరకు తీసుకున్నారు మీరు అని అది చెప్తున్నాను, నేను చెప్పను. వారు 17 ఎకరాలు వాళ్ళది, 33 ఎకరాల చిన్న రైతుల దగ్గర తీసుకోవడానికి ఆలోచన చేయడం జరిగింది. ఒక మీటింగ్ వేసి రైతుల్ని ఇది మంచినీటి కోసం మీరు పొలం ఇచ్చినట్లయితే కింద ప్రాంతానికి శాశ్వత మంచినీటి పరిష్కారం ఏర్పడుతుంది, మీరు అందరూ ఇవ్వండి అని చెప్పి అడిగితే వారందరూ అన్నారు, మేము మా తాతలు సంపాదించిన ఆస్తులు ఇవి, మేము ఇవ్వన్నారు. అలా కాదు, మీకు మంచి రేటు ఇస్తాను, మీరు వేరే చోట కొనుక్కోండి అని చెప్పి 2-3 సార్లు మీటింగ్ వేసి చెప్పడం జరిగింది. మూడోసారి వాళ్ళు మీటింగ్ వచ్చినప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ 8 లక్షల రూపాయలు ఉంది, నేను 12 లక్షల రూపాయలు ఇస్తాను, మీరు ఇవ్వండి అంటే వాళ్ళందరూ అంగీకరించి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మరణించటం, ఆ మరణించిన తర్వాత స్కీము అడుగంటిపోవటం తోటి మరలా రైతులను కాకేసి మీ పొలాలు మీరు తీసేసుకోండి, స్కీమ్ ఆగిపోయింది, నేను ఇచ్చిన అడ్వాన్స్ నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పి రైతులను కోరటం జరిగింది. కానీ రైతులు మేము మీరు ఇచ్చిన డబ్బుతోటి వేరే చోట పొలాలు కొనేసుకున్నాం, వద్దు మీరే రిజిస్ట్రేషన్ చేయించేసుకోమని రైతులు చెప్పడంతో మళ్ళీ ఆ పొలాలు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. తక్కువ రేటుకి కానీ అన్యాయంగా కానీ తీసుకోవడం జరగలేదు. మార్కెట్ 8 లక్షలు ఉంటే 12 లక్షల రూపాయలు ఇచ్చాను ఆ రోజుని, మంచి రేటు ఇచ్చాను రైతులకి, వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు వీరసవరం మండలం సంబంధించిన మంచినీటి పథకం అంటే ఇదేనా, లేకపోతే ఇంకా అది వేరే? అది మళ్ళీ అది వేరండి, అందులో కూడా సేమ్ ఇలాగే జరిగింది. అదే అసలు ఇబ్బంది లేదండి, అక్కడ రైతులు లేరు, పాత చెరువుని ఇంప్రూవ్ చేసి స్కీమ్ తయారు చేశారు. అందలూరులో ఒక 8 ఎకరాల చెరువుకి ఇదే పథకం పరిమితం చేశారంటూ భీమవరం మండలం గ్రామస్తులు ఆరోపిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో. దాంట్లో అండలూరులో 8 ఎకరాల పాత చెరువే ఉంది, పాత చెరువుని అభివృద్ధి చేసి స్కీమ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఏమీ జరగలేదు. అంటే ఇప్పుడు ఒక 5 years క్రితము మీ మీద అలిగేషన్ చేసేవాళ్ళు, స్ట్రైట్గా ఆరోపణలు చేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో అసలు ఊరు పేరు లేని వాళ్ళు బినామీ అకౌంట్లో రకరకాల ఫేక్ అకౌంట్లు చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు బాధ కలగట్లేదా? అసలు చూస్తున్నారు? అసలు ఫేస్బుక్లో అలాంటివి చూస్తారు, ఫాలో అవుతుంటారా? నేను చూస్తున్నాను, కానీ అది ప్రతిపక్షాలు చేసే ఆరోపణ తప్పితే దాంట్లో నిజం లేదు. అంటే మీ మీద ఉన్న కూడా ఆరోపణలు లేవు కదా, అలిగేషన్స్ కూడా ఏం పెద్దగా లేవు కదా, ఎలిగేషన్స్ లేవు. నేను నీతితో నిబద్ధతతో న్యాయంగా ధర్మంగా ఒక పైసా అవినీతి లేకుండా నేను పరిపాలించాను. అందుచేత నాకు ఆరోపణలు ఉండవు, ఎవరైనా చేసినా కూడా నేను భయపడేది లేదు. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అధికార పార్టీకి ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 5 years, ఆ 5 years ఏం చేశారు ఈ కాన్స్టిట్యున్సీ కోసం? అంటే నేను 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా ఉండగా భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. భీమవరం పట్టణానికి 100 కోట్ల రూపాయలతో అమృత స్కీమ్ తీసుకొచ్చి 3 OHRలు నిర్మించి భీమవరం పట్టణాన్ని తాగునీటి సమస్య లేకుండా చేయటం జరిగింది. అలాగే టిట్కో ఇళ్ళు 9,500 ఇళ్ళు శాంక్షన్ చేసి నిర్మించడం జరిగింది. ఆ టిట్కో ఇళ్ళు కూడా చాలా వరకు అవినీతి జరిగిందని చెప్పి అలిగేషన్స్ వచ్చాయి కదా ఆ టైంలో. టిట్కో ఇళ్ళు అవినీతి అనేది ఏమీ జరగలేదు, అది టెండర్ పిలిచారు, టెండర్ ప్రకారం ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ వచ్చింది, ఆయన పనిచేసి వెళ్ళిపోయారు. పనిచేసిన తర్వాత మళ్ళీ రీకాల్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ పిలిచి ఆఫ్ చేసింది. మా టైంలోనే ఆ గృహాలు పూర్తి చేయటం జరిగింది. అదే యనమదురు కాలువ డ్రెడ్జింగ్ చేసిన మట్టి కాలువలు తవ్వి సంబంధించిన అలిగేషన్స్ కూడా మీకు సంబంధించిన అనుచరుల మీద ఆ టైంలో అపోనెంట్ వాళ్ళు చేశారు కదా. డ్రెడ్జింగ్లో అవినీతి ఏమీ జరగలేదు. యనమదురు కాలువలో నాయుడిపాలెం దగ్గర మేట వేసింది అని చెప్పి డ్రెడ్జింగ్ చేయటం జరిగింది. దాంట్లో ఏ విధమైన అవినీతి లేదు. ఓకే, అంటే ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు ఆ టైంలో మీరు ఈ కాన్స్టిట్యున్సీ? భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, భీమవరాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, భీమవరం పట్టణాన్ని సుందరీకరణ చేయాలని, భీమవరం పట్టణం వచ్చేవాళ్ళు అరగంటలో వచ్చి వెళ్ళిపోవటానికి వీలుగా రోడ్డు ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయటం జరిగింది. ఆలోచనలో భాగంగానే భీమవరం నుంచి లోసర వరకు డబుల్ రోడ్డు వేశాను. అంతక్రితం సింగిల్ రోడ్డు ఉండేది. ఆ సింగిల్ రోడ్డు కూడా బస్సులు తప్పుంటే మార్జిన్లో దిగిపోయి వర్షం అయితే బస్సులు వెళ్ళేవి కాదు, చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోడ్ని డబల్ రోడ్డు చేయటం జరిగింది.
అలాగే భీమవరం నుంచి కాళీపట్నం డబుల్ రోడ్ చేయటం జరిగింది. అలాగే భీమవరం నుంచి మచ్చిపూరు మీదుగా నర్సాపురానికి డబుల్ రోడ్ చేయటం జరిగింది. అలాగే అండ్లూరు, నవడూరు, వేండ్ర, గొల్లల కోడేరు మీదుగా భీమవరానికి డబుల్ రోడ్ చేయటం జరిగింది. అలాగే భీమవరం పట్టణం సుందరీకరణ చేయాలని చెప్పి బీవీ రాజు కాలేజీ వరకు 4 లైన్స్ రోడ్లు వేయటం జరిగింది. అలాగే బ్రహ్మాండమైన అభివృద్ధి చేయటం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలంలోని 25 గ్రామాలు, వీరవసరం మండలంలోని 24 గ్రామాలకు కూడా అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. 80% సిమెంట్ రోడ్లు వేశాను. కొన్ని గ్రామాల్లో అయితే 100% సిమెంట్ రోడ్లు వేశాను. ఇంకా ఈ 5 years గెలిచిన తర్వాత మీకు ఈసారి ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే ఏం చేస్తారు ఈ కాన్స్టిట్యున్సీ కోసం? ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా విజయం సాధించిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి ఆలోచన చేస్తాను. చేయటానికి కూడా నాకు అవకాశం వస్తుంది. ఇంకా ఫైనల్గా ఇంకా త్రిపురాకు సంబంధించిన రాజకీయ భవితవ్యం సంబంధించి ఇంకా యాజ్ ఒక ఫ్రెండ్గా కూడా మీరు ఏం రికమెండ్ చేస్తారు మీ పార్టీకి కానీ, లేకపోతే టీడీపీ అలయన్స్ పార్టీ టీడీపీకి కానీ ఇంకా బీజేపీకి కానీ అంటారు? ఆయన ఎంపీ సీట్ ఆశించారు, ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారన్నారు, బహుశా అది కూడా ఇచ్చేటట్టు కనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఆయన సర్వీసెస్ అయితే కూటమి కోసం ఉండింది కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి త్రిపురాలు గారు సహకారం చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఆయన వ్యతిరేకం చేస్తారని నేను అనుకుంటలేదు. ఆయన ఒక నిబద్ధత గల రాజకీయవేత్త, ఒక ఆలోచన పరుడు. ఆయన తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోరని నేను అనుకుంటున్నాను. మీ రాజకీయ ప్రత్యర్థి గంధి శ్రీనివాస్ ఈ 5 years పాలన ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ పాలన చాలా అధ్వాన్నంగా ఉంది. కానీ వారు వచ్చిన రోజునే, మొదటి రోజునే, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే ప్రజావేదికను కూల్చివేశారు. 10 కోట్లతో నిర్మించిన ప్రజావేదికని. అంటే ఆయన ఫ్యాక్షన్ మెంటాలిటీ పోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. అన్ని రంగాల వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడని వారు లేరు. మద్యం ఏరులై పారుతుంది. ఆ మద్యం కూడా అతి సామాన్యుడు తాగలేనంత ఖరీదు పెట్టి కల్తీ మద్యం అమ్మి ప్రజల రక్తం తాగుతున్నారు. ఆయన చేసే పరిపాలన ఏమాత్రం బాగోలేదు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. సార్, ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే మీ అపోనెంటు, ఆయన కొంచెం దూకుడుగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎలా సార్ ఇదంతా అనేవి? ఆయన కక్షలు, కారణ్యాలు, పగలు, పట్టుదల ఎక్కువ ఆయనకి. చిన్న ఉదాహరణ చెప్తాను. మచ్చిపూరి గ్రామంలో జనసేన పార్టీ పంచాయతీ ప్రెసిడెంట్ గెలవటం జరిగింది. తనకు వ్యాంటీ వాళ్ళు గెలిచారని కక్షగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, గెలిచిన విజయోత్సవంలో అవుట్లు కాలిస్తే ఒక అవుట్ వెళ్ళి ఒక ఇంటి మీద పడి, వైఎస్ఆర్ వారి ఇంటి మీద పడి 2 ఆకులు అంటుకున్నాయి. వెంటనే ఆర్పేశారు. అది ఏమి ఇబ్బంది కలగలేదు. ఆ కబురు తెలిసిన వెంటనే ఆయనే స్వయంగా కర్రపట్టుకు వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టి, అద్దాలు పగలగొట్టి, కారు అద్దాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఒక శాసనసభ్యుడిగా ఏదైనా ఇబ్బంది వస్తే గ్రామంలో పోలీసు వారిని పంపించాలి, కానీ ఆయనే ఒక రౌడీలాగా వెళ్ళి కర్ర పట్టుకుని చేయటం అనేది ఆయన దూకుడుతనానికి నిదర్శనం. చివరి ప్రశ్న సార్, పనబాక లక్ష్మి దంపతులతో డబ్బుతోనే మీరు వ్యాపారం కూడా చేశారు ఇక్కడ అంటారు, నిజమేనా? పెనబాక లక్ష్మి గారు మా తోళ్ళు సుబ్బారావు గారికి బాగా క్లోజు. వారి డబ్బులు ఇవ్వటం కానీ, వారి డబ్బుతో మేము వ్యాపారం చేయటం కానీ జరగలేదు. మేమే వారి పార్టీలో నిలబడినప్పుడు ఫండ్ ఇచ్చేవాళ్ళం. వారికి మేము వారి డబ్బు మా దగ్గర ఉండటం కానీ, వారితో వ్యాపారం చేయటం కానీ ఏమీ జరగలేదు. ఇంకో లాస్ట్ ప్రశ్న, మీ ఊర్లో ధనవంతులు కూడా ఉన్నారు, చాలామంది ప్రముఖులు ఉన్నారు. కానీ మీ ఊరికి రావాలంటే ఒక 15 సంవత్సరాల నుంచి నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఊరు బాగుంటుంది కానీ ఊళ్ళో నుంచి ఊరికి వచ్చే రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయి. ఎప్పుడు సరే శాశ్వత పరిష్కారం ఉంటుంది ఈ రోడ్లకు? ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా, అన్ని రోడ్లు
ఎన్హెచ్కి వెళ్ళే రోడ్లు, హైవేకి వెళ్ళే రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి కనెక్టివ్ రోడ్లు ఇచ్చి భీమవరం రావటానికి అతి సులువుగా రావటానికి ఆలోచన చేయటానికి మంచి మంచి రోడ్లు వేయటానికి ఆలోచన చేస్తాను. ఇక్కడ లోసర్ దగ్గర హైవే ఉంది. ఆ లోసర్ హైవేకి భీమవరం నుంచి కనెక్టివ్ సిమెంట్ రోడ్లు వేసినట్లయితే 20 నిమిషాల్లో హైవేకి కనెక్షన్ దొరుకుతుంది. అలాగే తాడేపల్లిగూడెం హైవే ఉంది, దానికి కూడా భీమవరం నుంచి తాడేపల్లిగూడెంకి సిమెంట్ రోడ్లు వేసినట్లయితే కనెక్టివ్ ఈజీ అవుతుంది. 15-20 నిమిషాల్లో తాడేపల్లిగూడెం వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. ఇటువంటివి అన్నీ కూడా చేయాలని చెప్పి నాకు ఆలోచన ఉంది. ధన్యవాదాలు సార్. నమస్తే. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.